హాయ్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుక్షా వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒక డే రొటీన్ వ్లాగ్ అయి ఉంటుంది. అంటే ఏమి దీపిక తెలుగులో ఇంట్రో ఇస్తూ ఉంది, తెలుగులో మాట్లాడుతూ ఉంది అనుకుంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ నేను తెలుగులో వ్లాగ్ చేస్తాం అనుకుంటా ఉన్నాను. సో ఈ వ్లాగ్ ఒకటి చూసేసి మీరు కామెంట్ చేయండి, తెలుగు ఇష్టమా మీకు అయితే కన్నడ ఇష్టమా అని. ఏంటికి తెలుగులో వ్లాగ్ చేస్తూ ఉన్నాను అనేది కూడా నేను నెక్స్ట్ ఒక వీడియో చేసేసి చెప్తాను. అంటే తెలుగులో ఏంటికి నేను చాయిస్ చేసుకుంటుని, కన్నడ ఏంటికి వద్దు అనుకుంటాను, అంటే కన్నడలో వ్లాగ్ చేసేది ఏంటికి వద్దు అనుకుంటాను అనేదంతా నేను ఖచ్చితంగా మీకు ఒక వ్లాగ్ ముఖాంతరము ప్రతి ఒక్క డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడైతే తెలుగులోనే వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఈ వ్లాగ్ వచ్చేసి మా చిన్న మామ కొడుకుది పెండ్లు ఉండే. సో ఆ పెండ్లు వ్లాగ్ అయి ఉంటుందంటే పెళ్ళి కంటే ఒక 3-4 డేస్ ముందు పసుపు దంచుతాము. సో అది పసుపు దంచేది ఉండొచ్చు, మళ్ళీ వడ్లు దంచేది ఉండొచ్చు, మళ్ళీ ఇంకేమి గాజుల శాస్త్రం, ఇట్లా ప్రతి ఒక్కటి ఉంటుంది. సో అట్లా వేసి అంటే భానువారం సోమవారం పెండ్లు ఉంటే ఇక్కడ వచ్చేసి గురువారమేనే ఇవంతా పెట్టుకొని ఉండ్రి. సో ఇంకా పొద్దున్నే అంటే ఒక 8:30కే పసుపు దంచుతూ ఉండేది. సో అట్లయితే మేము ఇంకా ఏం రెడీ కాలేదు, అంటే జస్ట్ డ్రెస్సుల్లోనే ఉంటుంది. అట్లా ఇంకా పసుపు కూడా అక్కడ అందరూ కొంచెం దంచింది అయినాక ఇంకా వడ్లు దంచల్లా. సో వడ్లు దంచల్లా అనేసి ఇంకా వడ్లు కూడా కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అంటే జస్ట్ అట్లనే ఊరికే సెరగిడిసి మా ఎత్తోళ్ళు ఇద్దరును సెరిగి క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అదైనాక ఇంకా వడ్లు కూడా దంచేది. అంటే వడ్లు కూడా అంటే ఒక 3 లేకుంటే 5 జనము 9 జనము ఇట్లా వడ్లు కూడా దంచేది ఉంటుంది. ఈ వడ్లు వచ్చేసి అక్షంతలకి అంటే ఈ ఎదురు బియ్యం అని వేస్తాం కదా, మా పక్క వేస్తారు, కొంతమంది వేస్తారు, కొంతమంది వేసేదేమో తెలీదు. ఆ ఎదురు బియ్యంకి మళ్ళీ అనేసి ఇంకా మళ్ళీ పసుపు పెట్టేటప్పుడు నైట్లో రిసెప్షన్ అయినాక పసుపు పెడతారు కదా, ఆ పసుపు పెట్టే కూడా వడ్లు దంచిండే వడ్లనే యూజ్ చేస్తాము. మా పక్క కూడా అంతే, ఆల్మోస్ట్ అంతా అట్లే అనుకుంటా. కాకపోతే నాకు నిజంగా అంత ఐడియా లేదు. అంటే కొన్ని పక్కలు కొన్ని ఏరియాల్లో ఒక్కొక్క తర చేస్తారు. ఇక్కడ నేను వీడియో చేసుకుంటా ఉన్నాను. ఇంకా ఇక్కడ మా ఆడబిడ్డలు అవుతారు, అంటే మా చిన్న మామ కూతుర్లు, మా అత్త, ఇంకా మా సిస్టరు, వీళ్ళంతా ఇంకా వడ్లు దంచుతూ ఉంటారు. దంచింది అయినాక ఇంకా దాన్ని కూడా క్లీన్ చేసుకోండి. అదైనాక అదే రోజే ఇంకా అమ్మోళ్ళు అంటే మా అమ్మను మా అక్క వచ్చిండ్రి. ఏంటికంటే పసుపు కుంకుమ తీసుకొని నాకు, అంటే గౌరీ పండుగ అయిండే కదా. సో గౌరీ పండుగ అయినాక ఇంకా పసుపు కుంకుమ తీసుకొని ఆడబిడ్డలకి ఖచ్చితంగా వస్తారు కదా అమ్మను అక్క. అంటే అక్క అనేదానికంటే పుట్టినింటోళ్ళు వస్తారు కదా. సో ఇంకా ఎట్లో గాజుల ఫంక్షన్ కూడా ఉండే మా చిన్నత్తోళ్ళది కదా, ఆ గాజుల ఫంక్షన్కి అవుతుంది. ఇంకా అట్లే పసుపు కుంకుమ ఇచ్చే కూడా అవుతుంది అనేసి వచ్చిండ్రు. ఇక్కడ అక్క చెప్తా ఉంది, నాకు జస్ట్ ఈ ఆకు ఒక్కొక్కటి అయితే చాలు తాంబూలంలో ఉండేది, ఇంకంతా నా చెల్లెలకి నేనే అని చెప్తా ఉంది. అంటే ఏంటికంటే ఆ తాంబూలంలో వచ్చేసి అమ్మ అమౌంట్ పెట్టింది కదా. సో అట్లా వేసి అంటే అమౌంట్ చీరలు తెస్తారు కదా, అమ్మ చీరలు కూడా అంటే 4 చీరలు ఏమో ముందే తీసి పెట్టుకొని ముందే ఉండంట. సో దాంట్లో నాకు 2 చీరలు కూడా తెచ్చింది. ఆ చీరలు కూడా నేను చూపిస్తాను ఈ వ్లాగ్లోనే అయితే, లేదంటే నెక్స్ట్ వ్లాగ్లో ఎప్పుడన్నా చూపిస్తాను 2 చీరలను. ఆ చీరల జతకి అమౌంట్ కొంచెం అంటే అక్కకి వచ్చేసి కలసం చెంబు వస్తుంది కదా, మనం దేవుడి ఇంట్లో యూజ్ చేసేది వెండిది, ఆ కలసం చెంబు తీసిచ్చింది. ఇంకా నీకేం కావాలా అని అడిగి, నేనైతే నాకేమీ వద్దమ్మా, నాకు గృహప్రవేశంలో అన్నీ తీసిచ్చిండారు, సో నాకేమీ వద్దు అని దానికి ఇంక సరే అనేసి డబ్బులు అమౌంట్ అయినా పెట్టింది, నువ్వేమన్నా తీసుకో అనేసి. నేను సద్యానికైతే ఇంకా ఏమీ తీసుకుంటే నేను మీకు అది షేర్ చేసుకుంటా. ఇంకా ఇక్కడ అమ్మ చెప్పింది, అమ్మే పసుపు కుంకుమ తెచ్చిండేది, కానీ అక్క నువ్వే పెట్టు, నువ్వే అన్నట్టు చెప్తా ఉంది. సో అందుకనేసి అక్కనే ఇక్కడ మా పక్కన ఎట్లా పసుపు కుంకుమ ఇస్తారో సో అదే రీతిగా అదే తరగా చేస్తూ ఉండరు. నిజంగా అంటే నేను ఇక్కడ అమ్మని పిలుస్తూ ఉన్నాను, రా అమ్మ ఈ పక్కకి అంటే, అమ్మ నేను మీ ఇద్దరిది ఒక ఫోటో తీసుకొని ఇడిసి మళ్ళీ వస్తాను అనేసి ఫోటో చూపిస్తాను. ఇక్కడ తీసేసి చాలా బాగా వచ్చింది మా, నీ ఫోన్లో క్లారిటీ బాగుంది అని చెప్తాను. నిజంగా క్లారిటీ చాలా బాగుంది మా ఫోన్లో. ఇంకా అదైనాక ఇక్కడ అమ్మ కూడా అక్క అప్పుడే పసుపు కుంకుమ అంతా పెట్టి ఇచ్చింది. అయినాక ఇంకా అమ్మ కూడా పసుపు కుంకుమ పెట్టి నాకు ఇక్కడ ఇచ్చి అక్కకి అక్కడే నేను అక్కోళ్ళ ఊరికి ఫస్ట్ పోయేసి, అంటే గౌరీ పండుగ గౌరీ గణేష్ అవుతుంది కదా, గణేష్ అవుతుంది అక్కోళ్ళ ఊరికి ఫస్ట్ పోయేసి అక్కకి పసుపు కుంకుమ ఇచ్చి, అక్కడిని ఇంకా అక్కను అమ్మ ఈతకు వచ్చిందనమాట నాకు పసుపు కుంకుమ ఇచ్చేదానికనేసి.
అంటే ఇంకా ఆడబిడ్డలకి గౌరీ పండుగ అంటే మనమన్నా పోతాము, లేదంటే అమ్మన్నా వస్తారు కదా, అమ్మోళ్ళన్న అమ్మ కానీ తమ్ముడు అన్న పెండ్లము తమ్ముడు పెండ్లము ఇట్లా మన పుట్టినింటోళ్ళు అని వస్తే మనకి చాలా హ్యాపీ కదా. సో నాకు కూడా నిజంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఇక్కడ మా అమ్మ కూడా నాకు ఈ పసుపు కుంకుమ ఇచ్చి ఆశీర్వాదం చేసి నిజంగానే నేను చాలా బ్లెస్డ్ అని చెప్తాను. అంటే అందరూ కూతుర్లు కూడా బ్లెస్డ్ అనే, అంటే వాళ్ళ పేరెంట్స్ని చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు. సో ఇక్కడ కాళ్ళకు మొక్కుంటా ఉంటే అమ్మ ఆశీర్వాదం చేసింది. ఇంకా అట్లే అక్క కూడా కాళ్ళకు మొక్కొని ఉన్నాను. ఇంకా ఆ అక్క అంటే వాళ్ళ ఊర్లో పసుపు కుంకుమ ఇచ్చిండే కదా అక్కకి. సో ఆవిడ అక్క అమ్మ కాళ్ళకి మొక్కని ఉండలేదంట, అంటే మర్చిపోయిండంట. దానికి ఇక్కడ అమ్మ ఉండమా కాళ్ళకి మొక్కుంటాను అని చెప్తా ఉంది. దానికి మా అమ్మ నువ్వు అప్పుడు నేను నీకు పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు మర్చిపోయి ఉండవు మీ ఊర్లో, ఇప్పుడు గుర్తుకొచ్చిన దీపిక మొక్కను దానికి అని చాలా ఇక్కడ కామెంట్ చేస్తూ ఉంది. అంటే ఇంకా మామూలు దాంట్లో మర్చిపోయేదేవంతా మామూలు. అక్క నాకు ఆఫ్ నీకు ఆఫ్ అని చెప్తా ఉంది దీంట్లో, అంటే అమౌంట్ ఉంది కదా. సో అంటే జోక్ అంతే, అదేం సీరియస్ కాదు, జస్ట్ ఫర్ జోక్. మేము ఆల్మోస్ట్ ఎక్కువ జోక్ చేసుకుంటూ ఉంటాము, నేను కానీ మా అక్క కానీ మా అమ్మ నా తమ్ముడు ఇట్లా మేమంతా ఒకసారి గ్యాదర్ అయ్యిండమంటే జోక్ చేసుకునేది అది కామన్ అయి ఉంటుంది. సో ఇంకా ఇక్కడ పసుపు కుంకుమ ఇచ్చింది అయినాక అగైన్ మైతోళ్ళు ఇంతకు పోతుంది, అంటే పెండ్లింటి దగ్గరికి. అక్కడ గాజుల శాస్త్రం అని చెప్తుంది కదా, అంటే పెద్దోళ్ళకి బట్టలు కూడా పెట్టుకుంటారు. అంటే చిన్న బిడ్డది అంటే పెండ్లి కూతురుది పెండ్లి కొడుకుది ఏమి ముహూర్తం బట్టలు ఉంటాయి, మళ్ళీ మాంగళ్యం చైన్ కానీ ఇట్లా ఇవంతా పెట్టేసి పెద్దోళ్ళకి మనం ఇంట్లో వంట అంతా చేసేసి ఎడ్లేసి పూజ చేస్తారు. మా పక్కనంతా ఇది ఇట్లా ఉంటుంది. మళ్ళీ కలసం కూడాను పెండ్లికి కలసం కావాలి కదా, ఆ కలసం కూడాను ఈరోజు నిన్నే పెడతారు. సో ఇంకా అది కూడా జస్ట్ మేము చూపించినాను, మీరు చూసిండొచ్చు దాన్ని. మీ పక్కన ఎట్లా చేస్తారనేది కామెంట్ చేయండి. మా పక్క అయితే ఇట్లా చేస్తారు. ఇంకా అది అయినాక అట్లా గాజులు కూడా ఉండే కదా. అమ్మను అక్క యాక్చువల్లీ ఆ రోజు నిన్నే ఊరికి పోవాల్సిండే, దానికనేసి ఇంకా బిర్నా నేను నిదానంగా వేయించుకుంటాను మానేసి అమ్మను అక్క వేయించుకొని ఇక్కడ మా ఫ్రెండ్ హాయ్ చెప్తా ఉంది. యాక్చువల్లీ చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూసింటారు చాలా వీడియోస్లో కూడా. ఇంకా ఆమె కూడా హాయ్ చెప్తా ఉంది. ఇంక ఇక్కడ అమ్మను అక్క గాజులు వేయించుకొని వాళ్ళు భోజనం చేసుకొని వచ్చారు ఇంటికి. ఇంకా వచ్చింది అయినాక ఇంక మా ఆడబిడ్డ కూడాను వచ్చిందంటే వాళ్ళని పండుగ పిలిచింటి, పండుగకి వచ్చిండలేదు వాళ్ళు. సో గాజుల ఫంక్షన్ పండుగ నెక్స్ట్ డేనే గాజుల ఫంక్షన్ ఉంది కదా, దానికి వస్తానులే ఇంకా ఇవిడొకసారి ఆవిడొకసారి ఏమి అనేసి ఇప్పుడు వచ్చిండ్రు కదా. ఇంక వాళ్ళకి కూడా అంటే నేను చీరలు ఏం తెచ్చిండలేదు, చీరలు అంటే కొంచెం నచ్చుతుంది నచ్చేది అయినా కూడా నాకు ఇంకొకటి టైం ఉండలేదు పోయి తెచ్చేదానికనేసి, అందుకనేసి ఇంకా చీర ఏం తేకున్నట్లు అమౌంట్ నేను ఇచ్చేసింది. ఇంకా ఇక్కడ అమ్మ అక్క కూడా ఊరికి వాళ్ళు కూడా వెళ్ళిండ్రు ఇక ఊరికి పోవాలా అనేసి, దానికనేసి ఇంకా అమ్మకి అక్క కూడాను ప్రతి ఇయర్ ఇస్తాను. సో ఈ ఇయర్ కూడాను చీరలు ఏం తెచ్చిండలేదు, ఇంకా అమ్మకి నన్ను అక్క కూడాను అమౌంట్ ఇచ్చేసినాను వాళ్ళకి నన్ను పసుపు కుంకుమ ఇస్తుంది. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతే ఉంటుంది. ఈ వ్లాగ్ మీకు ఇష్టమైంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మళ్ళీ ఏమన్నా మీకు తెలుగు వ్లాగ్ ఇష్టమైంది అంటే కామెంట్ చేయండి, తెలుగులో బాగుంది అని. నేను ఖచ్చితంగా తెలుగులోనే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇంకా అన్ని వ్లాగ్స్ కూడా తెలుగులోనే కంటిన్యూ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.